ఈరోజు మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తాము? ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తాము. ఆయన అంటే ఆ కలియుగ దేవుడు కాబట్టి మనకి ఏమైనా కోరికలు నెరవేరుతాయనో లేకపోతే తీర్చాడనో వెళ్తాం చాలామంది. సరే, వెళ్ళటం తప్పు కాదు దీంట్లో. కానీ వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి నెల కాకుండా సంవత్సరానికి ఒకసారి వెళ్తే బాగుంటుంది. మరి మీరు ప్రతి నెల వెళ్ళే అంత పాపాలు ఏమైనా మీరు చేశారా అని నాకు తెలియట్లా. ఎందుకంటే ప్రతి నెల వెళ్ళే అంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి నెల వెళ్తున్నారంటే మీరు అంతంత పాపాలు చేసి ఉండాలి. మరి మేమైతే 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి వెళ్తాము. సరే, సరే వీళ్ళు పాపాలు చేసి వెళ్తున్నారనుకో, టీటీడీ బోర్డు ఏం చేస్తుంది? నిద్రపోతుందా? మరి మేము కనీసం ఇప్పుడు దర్శనాలు ఏముంటాయండి? నార్మల్ దర్శనం అంటే ఫ్రీ దర్శనం ఉంటుంది ఒకటి, తర్వాత 300 టికెట్ దర్శనం ఉంటుంది. ఆ 300 టికెట్ దర్శనం ఏం చేస్తున్నారు? 2 నెలల ముందు 3 నెలల ముందు అమ్ము తెంగుతున్నారు. ఈ రోజుకు 4 కోట్లు వచ్చే ఆదాయం కూడా సాలట్లయి నా కొడుకులు టీటీడీ నెంబర్లకి అమ్ముదెంగి ఈ టికెట్లో. మరి ఇప్పుడు తర్వాత వెళ్ళాల్సిన వాళ్ళు ఎలా వెళ్ళాలండి? ఇప్పుడు ఈ 2 నెలల తర్వాత అమ్ముదెంగితే మీరు ముందే మీ 2 నెలల తర్వాత వెళ్ళాల్సిన వాళ్ళు సరే ఈ 2 నెలల క్రితం ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకో అనేది మీ ఉద్దేశం. బుక్ చేసుకుంటాం, ఆ తర్వాత ఇంట్లో కుదరదు, వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి? అందుకని అది అసలు అది కరెక్ట్ రూల్ కాదు. గతంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అది ఆన్లైన్ చేయించుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆ పద్ధతి తీసుకురండి. ఈ పద్ధతి చాలా ఇబ్బందికరంగా ఉంది, సామాన్యులు వెళ్ళలేని పరిస్థితి. సరే, అలా కాదని ఫ్రీ దర్శనానికి వెళ్తే అక్కడ జైల్లో లాకప్లో వేసినట్టు 10 గంటలు 15 గంటలు వేస్తాడు. సరే, ఈ విధంగా ఇన్ని గంటలు వేసినా కూడా అక్కడ దర్శనం ఏమన్నా బాగా అయిద్దంటే సరే అది ఎన్ని సెకండ్లు అయితే నేను తర్వాత చెబుతా. అసలు మనకున్న దర్శనాలు ఇందా చెప్పా కదా, ఫ్రీ దర్శనం 300 టికెట్, లేదా బ్రేక్ దర్శనం ఒకటి ఉంది, తర్వాత సుప్రభాత సేవ ఒకటి ఉంది, తర్వాత అర్చనానందర సేవ ఒకటి ఉంది, తర్వాత నిజపాద దర్శనం ఒకటి ఉంది, తర్వాత తోమాల సేవ ఒకటి ఉంది, తర్వాత కళ్యాణోత్సవం ఒకటి ఉంది. మరి ఇవన్నీ కూడా దర్శనాలు ఇన్ని ఉంటే ఎవరికన్నా తెలుసా? సరే, తెలిసిన ఎవరు తెలుస్తాయి అంటే మామూలు వాళ్ళకి ఎవరికన్నా ఈ దర్శనాలు అందుతున్నాయా? అందవు. ఎందుకు అందమంటే ఈ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎంపీలకి, లేకపోతే సీఎంలకి, లేకపోతే టీటీడీ బోర్డు నెంబర్లు అమ్ముకు తెంగుతారు కొంతమంది. అమ్ముకు తెంగితే వాళ్ళకి దొరుకుతాయి. మరి అందరూ వేలు లక్షలు పెట్టి కొనలేరు కదా. ఇప్పటికే వెంకటేశ్వర స్వామిని అమ్మిబార దింగారు అన్ని రకాలుగా. రోజుకు 4 కోట్లు వస్తున్నా కూడా ఈ ప్రజల వల్ల ప్రజల్ని కిక్కిరిసి ఒక సినిమా హాల్లో ఎన్టీ రామారావు సినిమా వచ్చేది పాత రోజుల్లో, టిక్కెట్లకి మేము లైన్లో నుంచొని కిక్కిరిసి కొట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఆ పరిస్థితిగా ఉంది. సరే, ఆ లాకప్పుల్లో పడేస్తారు. అక్కడన్నా నీట్గా ఉంటుందా? అక్కడే ఉచ్చలు పోయటం, అక్కడే ఉమ్ములు వేయటం, అక్కడే చండాలం, అక్కడే కక్కటం, అక్కడే దాగటం, ఆ ఉమ్ములు వేయటం, అంత రోతగా ఉంది. మరి ఈ రోత అంతా మరి టీటీడీ బోర్డు చైర్మన్కి తెలియట్లేదా? దానికి సంబంధించిన నెంబర్లకు తెలియట్లేదు. నాకు అర్థం కాల. మీరు కూడా ఇలాంటి దర్శనానికి వెళ్ళండి. ఫ్రీ దర్శనంలో వెళ్తే ఆ లాకప్పల్లో 10 గంటలు పండుకొని వెళ్తే మీకు తెలిసిద్ది. మరి ఇలాగా మరి చాలామంది 150 కోట్ల మంది ఉన్నారు. మరి ఎవడో మీకు ఇంతవరకు వీడియో పెట్టలేదా? లేదా పెడితే మీరు తప్పుడు కేసులు పెడతారని చెప్పి పెట్టలేదో నాకు అర్థం కావట్లేదు. మరి నాకైతే ఎంత చెత్తగా తిరుమలని ఎంత చెత్తగా బెస్ట్ పట్టించేశారంటే ఒక వ్యాపారం. ఇవాళ అసలు ఒక చేపల మార్కెట్ అంటారు విజయవాడలో, అది ఫేమస్. బాగా ఎందుకు ఫేమస్ అంటే నానా రచ్చ ఉంటుంది. అన్ని రకాల చేపలు, గీపలు, చెత్త, బొచ్చులు, గిచ్చులు, పీతలు, కోడి మాంసాలు, అన్ని రకాల చెత్త అమ్ముతారు. అంత చెత్తగా తయారు చేశారు వీళ్ళు. మరి నా కొడుకులకి మరి ఏమైపోతారో 7 కొండల స్వామి. ఎందుకంటే ఇప్పటికైనా నేను చెప్పేది ఇందాక దర్శనం గురించి చెప్పా. సరే, మనం ఇన్ని గంటలు 10 గంటలు 20 గంటలు ఈ లాకప్లో పడి ఉమ్ముల్లో పడి వెళ్తాం. దర్శనం ఎంతసేపు జరుగుతుందో తెలుసా మీకు? ఎప్పుడన్నా గ్రహించారు? ఎన్ని నిమిషాలు చూస్తారు గ్రహించారు? ఎప్పుడన్నా వచ్చిందా మీకు అసలు అట్లాంటి ఆలోచన? నేను చెప్తానండి. 1 నిమిషం కాదు, 1 సెకండ్ ఉంటుంది. సెకండ్కి ఇంకా 3 సెకండ్లు తక్కువ అనమాట. అంటే 7 మిల్లీ సెకండ్లే మీరు చూస్తుంది. 1 సెకండ్ కూడా కాదు. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి కావాలంటే. రోజుకి 80,000 మంది చూస్తున్నారు. ఆయన దర్శనం వచ్చేది మనకు 18 గంటలే మనకు దర్శనం. మిగతా 6 గంటలు ఆయనకి మరి మధ్యలో నైవేద్యం పెడతాం కానీ, తర్వాత 12 కాడి నుంచి 4 5 దాకా క్లోజ్ చేయడం కానీ ఉంటుంది. దీన్ని బట్టి 18 గంటలకి ఈ 80,000 మంది రోజు వెళ్తున్నారంటే నేను చెప్పిన మిల్లీ సెకండ్లు వచ్చిందో లేదో చూసుకోండి. అట్లాగే దీనికి సంబంధించి ఇప్పటికైనా టీటీ అధికారులు బుద్ధి తెచ్చుకొని మారి ప్రజలకి ప్రతి నెల దర్శనం కాదు,
ఎప్పటికైనా సరే ఫ్రీ దర్శనం అవనండి, ఈ అర్చిత అనంతర సేవ దర్శనాలు కానండి, 300 కానీ సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వండి. మీకు డబ్బులు లాసు, మాకు ఆదాయం పోయిద్ది అనుకోవద్దు, మీ ఆదాయం మీకు వస్తుంది. ఇప్పుడు నేను 4 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామికి డబ్బులు వేయాలి. నేను వెళ్ళి ఎమ్మటే నెక్స్ట్ సంవత్సరం వెళ్ళేలా 4 సంవత్సరాల తర్వాత అప్పుడు డబ్బులు, తర్వాత ఈ 4 సంవత్సరాల్లో కూడా నేను ఏదన్నా అనుకుంటే అయిన డబ్బులు మొత్తం కలిపేసా. ఎక్కడికి పోతాయి చెప్పండి? ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి? ఈ విధంగా డబ్బులు అయితే వస్తాయి, మీరు డబ్బులకి పెంట తినేటట్టయితే. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ పద్ధతులు మార్చి ప్రజలకి సరైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. మీ గొల్లవాళ్ళు బాధ మంగళగిరి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.